వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. ఈరోజు వీడియోలో సూపర్ హెల్దీ న్యూట్రియన్ రిచ్ రాగి సూప్ ఎలా చేయొచ్చో చూద్దాం. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ రాగులు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఫ్రెష్ వాటర్తో ఒక 8 గంటలు నానబెట్టి ఉంచాను. రాగుల్ని నానబెట్టి తీసుకోవడం వల్ల రాగుల్లో ఉండే న్యూట్రియన్స్ అన్నీ మన బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది మరియు డైజెషన్ కూడా బాగుంటుంది. నేను ఇక్కడ నానబెట్టిన రాగుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను. నేను ఇక్కడ సూప్లోకి 1 ఇంచ్ మామిడి అల్లం వాడుతున్నాను. మీరు కావాలంటే రెగ్యులర్గా దొరికే అల్లం కూడా వేసుకోవచ్చు. ఇంకా 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న క్యారెట్, ఒక ఉల్లిపాయ మరియు హాఫ్ క్యాప్సికమ్, ఒక 6 నుంచి 8 బీన్స్ మరియు కొన్ని క్యాలీఫ్లవర్స్ తీసుకున్నాను. చివరగా 1/2 కప్పు పచ్చి బఠానీ తీసుకున్నాను. ఈ వెజిటబుల్స్ అనేవి కంప్లీట్గా మీ చాయిస్, మీకు నచ్చినవి, మీకు అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ యూస్ చేసుకోవచ్చు. రాగులని పవర్ హౌస్ ఆఫ్ కాల్షియం అని అంటారు. సో రాగుల్ని కాల్షియం డెఫిషియన్సీ ఉండేవాళ్ళు మరియు ఎదిగే పిల్లలకి డైలీ డైట్లో ఇస్తే వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవడమే కాకుండా వాళ్ళ టీత్కి కూడా ఇవి చాలా మంచివి. రాగులలో ఐరన్, విటమిన్ డి, అమైనో యాసిడ్స్ మరియు గుడ్ కార్బ్స్ పుష్కలంగా ఉంటాయి. సో ఐరన్ డెఫిషియన్సీతో ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ రాగుల్ని తీసుకుంటే మంచిది. నానబెట్టిన రాగుల్లో విటమిన్ సి లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాని ద్వారా మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఈజీగా అవుతుంది. రాగులు బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. సో డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా రాగుల్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రాగుల్లో ఉండే రిచ్ ఫైబర్ మూలన అది మనకి కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది మరియు ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంచుతుంది. సో ఎటువంటి ఫుడ్ క్రేవింగ్స్ రావు రాగులను తీసుకోవడం వల్ల. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మరియు హెల్దీ వెయిట్ మేనేజ్ చేయాలి అనుకునే వారికి రాగులు ద బెస్ట్ ఆప్షన్. చాలా కొన్ని ఫుడ్స్లోనే మనకి న్యాచురల్గా విటమిన్ డి లభిస్తుంది. అది రాగుల్లో ఉంటుంది. బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా రాగులు తగ్గిస్తాయి. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉండే రాగి లాంటి సూపర్ ఫుడ్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి మరియు సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయాలి. వాటిని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం చాప్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ మరియు పచ్చి బఠానీ ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఈ సూప్ చేయడానికి మట్టి పాత్ర యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మనం మట్టి పాత్రలో ఏ రకమైన ఫుడ్ వండినా దాని న్యూట్రిషన్ వాల్యూ 100% రీటైన్ అయి ఉంటుంది. ఎటువంటి న్యూట్రిషన్ లాస్ అనేది ఉండదు. సో మట్టి పాత్రలు మనకి ఎకో ఫ్రెండ్లీ మరియు హెల్దీ కూడా. వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను దాంట్లో కొంచెం ఫ్రెష్గా గ్రౌండ్ చేసుకున్న పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను మరియు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. మనం వాటర్ యాడ్ చేశాక ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ బాగా సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రాగి పేస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ రాగి పేస్ట్ని మరుగుతున్న ఈ వెజిటేబుల్ సూప్లో స్లోగా తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీని బట్టి మీరు ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ సిమ్లోనే పెట్టాలి. అలాగే స్లోగా తిప్పుతూ ఉండాలి. మీరు ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకుని ఒక
ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుని కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ అంటే సూప్లా ఉండగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రాగులు అవైలబుల్గా లేని వాళ్ళు రాగి పిండితో కూడా ఈ సూప్ని చేసుకోవచ్చు. దానికి మీరు ఒక 5 నుంచి 6 స్పూన్ల రాగి పిండిని వాటర్లో కలిపి సేమ్ ప్రాసెస్లో వెజిటేబుల్ సూప్లో యాడ్ చేసుకోవడమే. ఈ హెల్దీ సూపర్ ఫుడ్ని ట్రై చేసి హెల్దీగా ఉంటారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.